హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ యశ్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు. హాయ్ అండి, ఇది వచ్చేసి నిన్న నైట్ వ్లాగ్ అనమాట. చిన్న వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా యూనిఫామ్స్ అయితే ఆరలేదనమాట పిల్లలవి. నెక్స్ట్ డే మార్నింగ్ వేయాలి కదా, దానికోసం అని చెప్పేసి ఒక్క 10 నిమిషాలు అయితే ఎయిర్ హీటర్ అయితే పెట్టేసి వేడి చేస్తున్నాను అనమాట. బట్ ఏదైనా సరే వింటర్ అయినా కానీ మనం స్వెటర్లు వేసుకొని మెయింటైన్ చేయడం బెటర్, కానీ ఇలా హీటర్స్ యూస్ చేయకపోవడమే బెటరు. నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. చాలా అసలు హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను దీనివల్ల. ఈ మధ్య అసలు వాడట్లేదు, లోపల కూడా పెట్టేశాను. బట్ ఇవాళ అవసరం అని చెప్పేసి ఒక్క 10 నిమిషాలు తీసాను అనమాట. ఎక్కువసేపు కూడా ఉంచలేదు, ఒక 10 నిమిషాలు ఉంచేసేసి ఆ యూనిఫామ్స్ కొంచెం ఆరగానే ఇంకా లోపల పెట్టేశాను అనమాట. అండ్ ఈ మధ్య షార్ట్ వీడియోస్లో అయితే నేను ప్రెగ్నెన్సీ టైంలో నెక్స్ట్ డే డెలివరీకి వెళ్తాను అనగా నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని విషయాలు అనేది ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాను షార్ట్ వీడియోస్లో. ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో. నిజంగా అండి, ఒకప్పుడైతే నేను చాలా తక్కువ అనమాట ఫోన్ యూస్ చేసేదాన్ని. ఇప్పుడు కొంతమంది వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు చిన్న బేబీస్తో డెలివరీకి వెళ్ళే ముందు కానీ, డెలివరీ అయిపోయిన తర్వాత కానీ, లేకపోతే 1 మంత్ తర్వాత ఫోటోషూట్, పురిటి స్నానం, ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో షేర్ చేసుకుంటున్నప్పుడు అనిపిస్తుంది. అప్పట్లో నేను కూడా వీడియోస్ అంటే అప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే చాలా వరకు ఆ వీడియోస్ అన్నీ ఇప్పుడు పోస్ట్ చేయగలిగేదాన్నే. ఎంతో కొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అయ్యేదే. అండ్ నాకు కూడా చాలా మెమోరీస్ అనేది ఈ యూట్యూబ్ ద్వారా నేను కూడా సంపాదించుకోగలిగేదాన్ని అనిపిస్తుంది. బట్ ఏదైనా అప్పుడైతే నాకు అసలు స్టార్ట్ చేయాలని కానీ, యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలన్న కానీ థాటే లేదు, అసలు తెలియదు అనమాట యూట్యూబ్ గురించి. ఇంకా తెలియకపోవడం వల్ల నేను ఇప్పటి వరకు అయితే అలా ట్విన్స్ ప్రెగ్నెన్సీ వీడియోస్ అనేది అప్పట్లో చేయలేకపోయాను. ఇప్పుడు ఏదైనా కానీ మాటలతోనే షేర్ చేయగలుగుతున్నాం, కానీ అప్పుడైతే పర్సనల్గా ఈరోజు ఏం జరిగింది, బేబీస్తో ఎలా ఉంది, అండ్ ఇవాళ ఏంటి అంటే బేబీస్ ఎలా ఉన్నారు ఏంటి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ మనం వీడియోస్ షేర్ చేసేది వేరు. అండ్ ఇవాళ నేను ఓన్లీ చెప్తూ వీడియోస్ షేర్ చేసేది వేరనమాట. బట్ ఎవరైనా సరే ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తున్నా, లేకపోతే బేబీస్ని మనం డెలివరీ అయిన తర్వాత అయినా కానీ కొన్ని మెమొరీస్ అనేది క్రియేట్ చేసుకోండి. నాకు తెలిసి ఇవాళ 100 మెంబర్స్లో 75 మెంబర్స్ వరకు కూడా చాలామంది అసలు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి, మొబైల్తోనే ఉంటున్నారు. ఎక్కువ ఇలా పిల్లలతో ఉన్న మెమొరీస్ అనేది క్రియేట్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు. అప్పట్లో ఏంటో మరి నేను అంటే ట్విన్స్ ప్రెగ్నెన్సీని క్యారీ చేయడం వల్ల కొంచెం దిష్టి అనేది తగులుతుందనో, లేకపోతే ఇలా ఫొటోస్ తీసుకోకూడదనో ఏమో అండి, అంత ఇంట్రెస్ట్ లేక కొంచెం ఒక థాట్ కూడా ఉందన్నమాట. ఏంటి అంటే అసలు ముందు మెయిన్ ఎలా జరుగుతుందో ఏంటో అనే థాట్తో కూడా అంత తీసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చేది కాదనమాట. ఈ ఫోటో తీసుకుందామే, ఈ వీడియో తీసుకుందామే అన్న ఆలోచనే వచ్చేది కాదు. ఇప్పుడేమో అయిపోయిన తర్వాత అవన్నీ ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా సరే ఒక ఫొటోస్ కానీ, లేకపోతే వీడియోస్ రూపంలో కానీ, ప్రెగ్నెన్సీ క్యారీ చేసేటప్పుడు కానీ, లేదంటే బేబీస్తో వాళ్ళు కొత్త యాక్టివిటీస్ చేసేటప్పుడు కానీ కొన్ని మెమొరీస్ అనేది సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇదైతే ఓన్లీ నా సజెషన్ మాత్రమే. అండ్ ఫైనల్లీ ఇక్కడ పిల్లల కోసం అయితే బ్రెడ్ అయితే టోస్ట్ చేశాను టిఫిన్కి. ఇంకా ఇడ్లీ కానీ, దోశ పిండి కానీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. లేదంటే డైలీ కూడా ఆలోచించాల్సి వస్తుంది, రేపేం టిఫిన్ చేయాలా అని చెప్పేసి. ఇవాళకి వచ్చేసి సింపుల్గా ఇలా బ్రెడ్ అయితే కొంచెం గీ అనేది లేదనమాట, అందుకే ఆయిల్తో అయితే ఫ్రై చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ వీడియోస్ కూడా ఏమవుతుంది అంటే, మనకి ఇప్పుడు ఈ టైంలో ఎవరైతే క్యారీ చేస్తున్నారో, లేకపోతే డెలివరీకి ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కదా. సో అలాంటి వాళ్ళే చూస్తారేమో. వీడియో పెట్టగానే కొన్ని వీడియోస్ అంటే కొన్ని వీడియోస్కి వ్యూస్ బాగా వస్తున్నాయి, కొన్ని వీడియోస్కి కొంచెం స్లో అవుతున్నాయి అన్నమాట. నా ఒపీనియన్ అయితే అది. అంటే మనం యూస్ అయ్యే విషయాన్నే యూట్యూబ్లో చూస్తాం కదా, అలాగే ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించి అసలు అవసరం లేని వాళ్ళు ఆ వీడియోస్ అనేది చూడరు కదా, దానివల్ల అనమాట. కొన్ని వీడియోస్కి బాగానే వ్యూస్ వస్తున్నాయి, కొన్ని వీడియోస్కి అయితే అంతగా లేదు. బట్ కానీ
ఏదో ఒక టైంలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది కదా. కొంచెం నా వీడియోస్ చూసిన తర్వాత అయినా సరే ధైర్యం అనేది వస్తుంది కదా కొంచెం అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నాను అంతే. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నారు కదా బేబీస్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా ఇలాంటివి నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశానండి. ఇవాళ ఏంటంటే మాటల్లోనే చెప్పగలుగుతున్నాను. అప్పుడు మనం వీడియోస్ క్యాప్చర్ చేసుకొని ఉంటే వీడియోస్ రూపంలో మీతో షేర్ చేసుకునేదాన్నేమో మేబీ. సో అదనమాట ఇవాళ వీడియో అయితే. సో వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కూడా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇవాళైతే నా డైలీ రొటీన్ అనేది ఊరికే కొంచెం చిన్న వీడియోలో షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో అయితే ఇవాళ చిన్న వీడియో రూపంలో, లాంగ్ వీడియో రూపంలో అయితే షేర్ చేసుకున్నాను. బట్ డైలీ కూడా షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను ప్రెగ్నెన్సీ గురించి, ట్విన్స్ ప్రెగ్నెన్సీ గురించి. ఎక్కువ ఏంటి అంటే చిన్న బేబీస్ వీడియోస్కి బాగా ఎడిక్ట్ అవుతున్నారనమాట. అంటే మనకు కూడా అంతే కదా, చిన్న బేబీస్ చేసే యాక్టివిటీస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉండిద్ది. బట్ నేనైతే ఆ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేయలేక కొన్ని ఫొటోస్ మాత్రం ఉన్నాయండి నా దగ్గర. అంటే బేబీస్ ఫస్ట్ పుట్టినప్పుడు హాస్పిటల్లో ఫోటో ఒకటి, 3 months అప్పుడు కూర్చున్నప్పుడు ఒక ఫోటో, అలాంటివి చిన్న చిన్న ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ నేను చిన్న చిన్న షార్ట్ వీడియోస్ రూపంలో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒక హ్యాపీనెస్ అనమాట. అవన్నీ నాకు ఉన్నాయి కదా మెమొరీస్ కోసం అని చెప్పేసి. బట్ అప్పుడు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే బాగుండేదేమో, కొన్ని మెమొరీస్ అయినా నాకు ఇప్పుడు ఉండేయేమో అన్న ఒక సాడ్ ఫీలింగ్ అంతే. సో తర్వాత అంటే అయిపోయిన తర్వాత ఏమనుకున్నా ఇలానే ఉంటుంది కదా. సో ఇదనమాట ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. Like and subscribe.